నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నిన్నటికి నిన్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పంచాయతీరాజ్ అధికారులతోటి మాట్లాడిన తర్వాత డెవలప్మెంట్స్ సబ్సిక్వెంట్గా ఆయన మీడియాతో మాట్లాడుతూ షేర్ చేసుకున్న అంశాలు పవన్ కళ్యాణ్ గారు ఒకసారి మొత్తం రాజకీయ పార్టీలని ఆలోచనలో పడేశాయి. మనం ఎక్కడ తగ్గున్నాము, ఎక్కడ మనల్ని మనం కరెక్ట్గా మేనిఫెస్ట్ చేసుకోలేకపోతున్నాము అనే అంశాల మీద పవన్ కళ్యాణ్ మాట్లాడిన తీరు గమనిస్తే వాళ్ళకి ఒక మేలుకొలుపులాగానే ఉంటుంది. ఎందుకంటే ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కెపాసిటీలో ఆయన చేయాల్సింది, ప్రభుత్వపరంగా చేయాల్సింది చేస్తూనే వ్యక్తిగతంగా 4 కోట్ల రూపాయలు 400 పంచాయతీలకి, ఒక్కొక్క పంచాయతీకి దెబ్బతిన్న, వరదల కారణంగా దెబ్బతిన్న ఒక్కొక్క పంచాయతీకి 1,00,000 రూపాయలు చొప్పున ఆయన వాళ్ళ పంచాయతీల అకౌంట్లో సొంత డబ్బు ఆయన జమ చేస్తున్నారు. అది ఆయన ప్రకటన చేశారు. ఇది మిగిలిన వాళ్ళు స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అంశం. అంటే ఏళ్ల తరబడి 4 దశాబ్దాలు 5 దశాబ్దాలుగా పొలిటిక్స్లో ఉన్నాం, ప్రజాసేవలో అంకితమవుతూ పునరంకితమవుతూ మేము ముందుకెళ్తున్నాం అని చెప్పుకునే వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ని చూసి నేర్చుకోవాల్సిన వ్యవహారం ఉంది అక్కడ. ఆయన ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రానికి 1 కోటి రూపాయలు ఒక సినీ హీరోగా, ఆంధ్రప్రదేశ్ కోసం 1 కోటి రూపాయలు వ్యక్తిగత స్థాయిలో, ఈ 4 కలిపితే 6 కోట్లు. ఇవి కాక ఆయన జమానా నుంచి ఇప్పటివరకు చేస్తూ వస్తున్న డిఫరెంట్ సేవా కార్యక్రమాలకు ఆయన వెచ్చిస్తున్న డబ్బు, ఇవి ఒకసారి చూడాల్సిన అంశాలు. అంటే ఒక లీడరు నిజాయితీగా ఉంటే ఆయన్ని పెద్దగా ఇబ్బంది పెట్టదు. డబ్బు కూడా అవసరమైనప్పుడు అలా వెతుక్కుంటూ వస్తుంది. ఇచ్చే గుణం, సాయం చేసే గుణం ఉండాలి కానీ అనేది చూస్తే మనకి ఇలాంటి ఇది మనకు సోను సూద్ దగ్గర చూస్తాం ఉత్తరాదిలో. ఇక్కడైతే దక్షిణాదిలో ఒక రజనీకాంత్, ఒక పవన్ కళ్యాణ్. మిగిలిన వాళ్ళు చేయట్లేదు, ఇవ్వట్లేదు అని కాదు, బట్ రైజింగ్ టు ద అకేషన్ అనేది పవన్ దగ్గర నేర్చుకోవాల్సిన విషయం. దీంతోపాటు ఇతరత్ర వరద, ఇంకా సహాయక చర్యలు, వీటన్నిటి మీద సమగ్రంగా చర్చించడానికి మనతో ఉన్నారు జనసేన వీర మహిళ కాజా సుజాత గారు. నమస్తే సుజాత గారు. సో నిన్న చూశారు కదా, అంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మాట్లాడుతూ ఆయన చాలా ఎలాబొరేటెడ్గా జరిగిన తప్పిదానికో, అది మానవ తప్పిదం కానివ్వండి, లేకపోతే ప్రకృతి విపత్తు సంభవిస్తే దాన్ని అడ్రస్ చేసే క్రమంలో జరిగిన అలసత్వానికి కానివ్వండి, కేవలం ఏ ఒక్క ప్రభుత్వానో ఏ ఒక్క రాజకీయ పార్టీనో నేను బాధ్యుడిని చేయదలుచుకోలేదు, కానీ డ్యూరింగ్ లాస్ట్ 5 yearsలో జరిగిన వ్యవహారం మాత్రం కరెక్ట్గా లేదు అనేది చెప్పారు. అంటే ఆయన 2 విధాలుగా అడ్రస్ చేయాలి, ఒకటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా, 2 ఒక పొలిటికల్ పార్టీ చీఫ్గా. ఏమంటారు? అవును సార్, అంటే ప్రమాదాలు, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రకృతి విపత్తు అన్నది ఎవ్వరూ ఆపలేము. కాకపోతే అది వచ్చినప్పుడు డ్యామేజ్ కంట్రోల్ ఎంత చేయగలిగాము, ఎలా యంత్రాంగాన్ని పనిచేయించుకోగలిగాము, వ్యవస్థల్ని ఎలా మేనేజ్ చేయగలిగాము, టైంకి ఎలా సహాయం అందించాము అన్నది చాలా ముఖ్యం అండి. అలాగే ఈ ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు గతంలో జరిగిన తప్పిదాలు, మానవ తప్పిదాలు అనే అనొచ్చు. అంటే 100% మానవ తప్పిదాలు అనలేము, కానీ దాని ప్రభావం చాలా ఉంటుంది. ఎందుకంటే సహజ సిద్ధంగా వాగులు, వంకలు, నదులు ఏదైతే ఉన్నాయో వాటి ప్రవాహ గమనాన్ని మనం అడ్డుకోవడం కానీ, లేదంటే మార్చడం కానీ, ఆక్రమించడం కానీ జరిగితే, విపత్తులు వచ్చినప్పుడు, పైనుంచి భారీ వర్షాలు, వరదలు వచ్చినప్పుడు ఖచ్చితంగా దాని దారి అది తీసుకుని ఆ వాగులు, వంకలు ఊళ్ళ మీదకి వచ్చేయడం, అలాగే దాన్ని ఆక్రమించిన ఇళ్ళు మునిగిపోవడం, పెద్ద ఎత్తున ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవిస్తుంటాయి సార్. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో మనం పరిపాలనలో ఉన్నామా, పాలనాపక్షమా లేదంటే ప్రతిపక్షమా అన్నది చూసుకోకుండా ప్రజాహితం కోరి రాజకీయాల్లోకి వచ్చి, మేము స్వచ్ఛంగా ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాము అని చెప్పుకునే రాజకీయ నాయకులు ఎవరైనా కూడా ఇక్కడ రాజకీయాలు మానేసి ప్రజలకు సహకారం అందించాలి, సహాయం చేయాలి. అలాగే చేస్తున్న వారికి వారి తోడ్పాటు అందించాలి. కనీసం తక్కువలో తక్కువ వారిని విమర్శించకూడదండి, పని చేస్తున్న వాళ్ళని విమర్శించకూడదు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ముఖ్యంగా ప్రజలకి మనోధైర్యాన్ని ఇవ్వాలి. మీకు పాలనా పక్షమే కాదు, ప్రతిపక్షంలో ఉన్న మేము కూడా భరోసా ఇస్తాం, మేము కూడా సహాయం చేస్తాం, మా తోడ్పాటు కూడా ఉంటుంది అన్నది ఖచ్చితంగా ప్రజలకు ఒక భరోసా ఇవ్వాలండి. అంటే మోరల్ సపోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఏదైతే మనం ఫిజికల్గా వాళ్ళకి ఆహారం కానీ, మంచినీరు కానీ, అలాగే వైద్యానికి సంబంధించిన మందులు కానీ, ఇవన్నీ రక్షిత తాగునీరు, ఇవన్నీ సరఫరా చేస్తూనే ప్రజల్లో ఒక మనోధైర్యాన్ని, ప్రభుత్వాలు మీకు అండగా ఉంటాయి అనే ధైర్యాన్ని అయితే అందరం ఇవ్వాల్సిన బాధ్యత మన అందరికీ ఉందండి. ఇంకొక 2-3 అంశాలు ఆయన నిన్న టచ్ చేశారండి. ఒకటి, జాతీయ స్థాయిలో పర్యావరణ పరిరక్షణ కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలాంటి మెజర్స్ టేకప్ చేస్తోంది అని చెబుతూ
అడవులు ఒకవేళ పొరపాటున ఎక్కడైనా ఎంక్రోచ్మెంట్ అంటూ జరిగితే వాటిని ఇమీడియట్గా